ఒక 100 సంవత్సరాలు అయ్యాక ఇక్కడ ఉన్న మనం ఎవరం ఉంటామా? మన పేర్లు కూడా ఎవరికి గుర్తుంటాయా? ఒక 100 ఏళ్ళు అయ్యాక. ఈరోజు నేను మిమ్మల్ని ఎవరైనా నిలబెట్టి మీ తాతగారు నాన్నగారు ఎవరండి అంటే చెప్పగలరా? అమ్మగారి తరపునైనా నాన్నగారి తరపున నేను చెప్పలేను, మీరు ఎవరైనా చెప్పగలరా? చెప్పగలిగితే రండి, సన్మానం చేస్తా. తాతగారి పేరు వరకే, ఇంకా ఆ తర్వాత మనం కూడా చరిత్ర పుటల్లో ఒక 100 సంవత్సరాలు అయ్యాక కలిసిపోతామండి. నువ్వు ఏ ఇంటి కొరకు పాకులాడి రూపాయి దాచి ఇంద్రభవనంలా కట్టేసుకొని, లేదంటే అబ్బా నా సొంత ఇల్లండి ఎంత మమకారంగా నువ్వు కట్టుకున్నావో, అది 100 ఏళ్ళు అయ్యాకని ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవరో ఉంటారు అందులో, అంతేనా? మనం తిరిగే వాహనాలు ఇంకెవరో వాడతారు, అవునా కదా? నువ్వు ఏ ఇల్లు అయితే చెక్కలు చేతులు రెక్కలు చెక్కలు ముక్కలయ్యేలాగా కడుగుతున్నావో, తుడుస్తున్నావో, దులుపుతున్నావో, అదంతా ఇట్ విల్ బీ సమ్వన్ ఎల్సెస్. ఏది శాశ్వతమో కాదు, కానీ ఏది నిలిచిపోద్ది? నీ విశ్వాస ప్రయాణం నిలిచిపోద్ది. నువ్వు ప్రభు కొరకు జీవించిన జీవితం నిలిచిపోద్ది. నువ్వు ప్రభు కొరకు చేసిన కార్యాలు నిలిచిపోతాయి. నువ్వు వండిన, ఒకవేళ ఇంట్లో మన కొరకు మనం వండుకున్న వంటకాలు, మన కొరకు మనం చేసుకున్న షాపింగ్, మన ఎంటర్టైన్మెంట్ కొరకు మనం తిరిగిన స్థలం, ఎవ్రీథింగ్ ఇస్ ట్రాష్. అదేది కౌంట్ అవ్వదు నిత్యత్వంలో. కానీ నీవు చేసిన ప్రార్థనలు, నీవు కనుపరిచిన విశ్వాసము, నీ యొక్క భక్తి జీవితము, నువ్వు ప్రభు సువార్తను ఎవరికి ప్రకటించావో, సువార్త కొరకు నిన్ను నీవు ఎలా వ్యయపరుచుకున్నావో, నీ కుటుంబాన్ని నువ్వు ప్రభులో ఎలా తీర్చిదిద్దావో, నీ కన్నీటి ప్రార్థన, అవి మాత్రం మనం చనిపోయినా దే స్టిల్ లివ్ ఆన్. అవి అలా బ్రతుకుతూనే ఉంటాయండి. ఆ సాక్ష్యాలు అలా నిలిచిపోతాయి చరిత్రలో. మనం వెళ్ళిపోయినా కూడా ప్రభు కొరకు మనం ప్రభావితం చేసిన వ్యక్తులు, పరిస్థితులు, అవి ఇంకా అలాగే మిగిలిపోతాయి. దే పాస్ ఆన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. ఒక తరం నుండి ఇంకో తరానికి అవి అందించబడతా ఉంటాయి. ఆ ఆశీర్వాదం అట్లా మిగిలిపోతుంది. శతాధిపతి చనిపోయాడు. శతాధిపతి ఒక దాసుడు కూడా చనిపోయాడు. కొంతకాలం అయ్యాక ఎవరైనా చనిపోవాలి, కానీ ఆ రోజు అతను విశ్వాసంతో యేసయ్య వద్ద పలికి, నువ్వు మాట మాత్రం సెలవి. అట్లా ఎవ్వరు చెప్పలేదండి. ఎవరైనా చెప్పారా అంతకుముందు? నువ్వు ముట్టుకో అయ్యా అన్నవారు ఉన్నారు. నన్ను కరుణించయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోద్దు అన్నవారు ఉన్నారు. నా ఇంటికి రాయ్యా అన్నవారు ఉన్నారు. ఆ పడకతో నలుగురు స్నేహితులు పక్షవాయు గల వ్యక్తిని మోసుకొని వచ్చి యేసయ్య ముందు పెట్టిన వారు ఉన్నారు, కానీ నువ్వు ఒక్క మాట సెలవి చాలు అన్నవారు లేరండి. హీ వాస్ ద ఫస్ట్ పర్సన్. అంత ఆశ్చర్యమైన రీతిలో యేసయ్యను ఆశ్చర్యపరిచే విశ్వాసము కనుపరిచిన శతాధిపతి ఈరోజు మనందరికి ఒక సవాలు విసురుతా ఉన్నాడు. అదేంటంటే, ఇంకొక లేఖన భాగంలో ఉంటుంది, యేసయ్య వారు ఆ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడంటే, ఏంటి ఇంత విశ్వాసమా ఇంత? కానీ ఈ ఉదయకాల సమయంలో ప్రభువును ఆశ్చర్యపరిచే విశ్వాసులుగా మనము తీర్చిదిద్దబడదుము గాక.